మాస్టర్స్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పార్టిసిపేట్ అవ్వాలి. సార్ ఉద్దేశం ఏదండి, ప్రతి ఒక్కరూ ఇంటరాక్ట్ అవ్వటం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరం కలిసి చేద్దాం. ఒకరినొకరు తెలుసుకోవటం ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రతి ఒక్కరు చిన్న పాట అయినా ఏదైనా స్టార్ట్ చేయొచ్చండి. ఓకే మాస్టర్స్. అన్నపూర్ణ మేడం. అనురాధ మేడం. ఓకే, శివుడి మీద పాట పాడు. ఓకే అమ్మా. శివుడు తాండవము సేయునమ్మా, శివుడు తాండవము సేయునమ్మా, కైలాసగిరిలో శివుడు తాండవము సేయునమ్మా, కైలాసగిరిలో శివుడు తాండవము సేయును, అవిరళముగ జగదాంబ ముందు శివుడు తాండవము సేయునమ్మా, భారతి వీణా చే శృతి పలుక లయ తప్పకుండా బ్రహ్మదేవుడే తాళము వేయ, భారతి వీణా చే శృతి పలుక లయ తప్పకుండా బ్రహ్మ దేవుడే తాళము వేయ, సారసగతులను సప్త తాళములా, సారసగతులను సప్త తాళముల భావము పుట్టుక ప్రదోష వేళల శివుడు తాండవము సేయునమ్మా, కైలాసగిరిలో శివుడు తాండవము సేయునమ్మా, మురళి దేవేంద్రుడే పూరింప నారాయణమూర్తి మురియూచు మధ్యలు వాయింప, మురళి దేవేంద్రుడే పూరింప నారాయణమూర్తి మురియూచు మధ్యలు వాయింప, ధిమి ధిమి తద్ధిమి ధిమి ధిమి అనచును, ధిమి ధిమి తద్ధిమి ధిమి ధిమి అనచును భరత శాస్త్రమున పలికిన రీతుల శివుడు తాండవము చేయునమ్మా, కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మా, శివుడు తాండవము చేయును నిత్యము అవిరళముగ జగదాంబ ముందర శివుడు తాండవము చేయునమ్మా, శివుడు తాండవము చేయునమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చాలా బాగుంది. చాలా చక్కని పాటతో స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి మేడం కి క్లాప్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకా మీ నుండి ఎన్నో పాటలు రావాలని కోరుకుంటున్నాం. అనురాధ మేడం. అన్నపూర్ణ మేడం. అన్నపూర్ణ మేడం వీడియో ఆన్ చేసుకుంది. లేదు, వాళ్ళది అన్నిట్లో ఉన్నారు, మాట్లాడట్లేదు. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఏదన్నా చెప్పాలనుకుంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలండి. వెంకన్న సార్ మాట్లాడండి. శ్రీలక్ష్మి మేడం. ఓకే, ఇంకా ఎవరు రావట్లేదు. నేను ట్రై చేస్తాను. నేను కూడా ఈరోజు ప్రిపేర్ అయ్యొచ్చు.
కొద్దిసేపు ఆగి పాడతాను మేడం. ఓకే అమ్మా. నేను ఒకటి ఒకటి నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉన్నవి కాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవుకు రంగులు ఉన్నవి కాని పాలకు రంగులు ఉన్నాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరకుకు వంకలు ఉన్నవి కాని తీపికి వంకలు ఉన్నాయా? చెరకుకు వంకలు ఉన్నవి కాని తీపికి వంకలు ఉన్నాయా? చెరకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. పూలకు రంగులు ఉన్నవి కాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి కాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి కాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి కాని నీటికి వంపులు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. భజనకి హంగులు ఉన్నవి కాని భక్తికి హంగులు ఉన్నాయా? భజనకి హంగులు ఉన్నవి కాని భక్తికి హంగులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. భజన వంటిదే నీ ఆత్మ, భక్తి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. నీవు నిశ్చలమైతే నీ ఆత్మ నిశ్చలమౌరా. నీ ఆత్మ నిశ్చలమైతే నిఖిలం నిశ్చలమౌరా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాతర్ ఫౌండేషన్ కి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రాఘవయ్య సార్. నమస్తే మేడం. నమస్తే సార్, వెల్కమ్ సార్. పొడుపు కథలు మేడం. ఎస్ సార్. పెద్ద ఇంటిలో పుట్టిన వాడిని నిలబెట్టేది నిండా నేనే. ఎవరు నేను? ఒక్క నిమిషం మాస్టర్స్, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే పెద్ద సార్. ఇంటిలో పుట్టివాడిని నిలబడితే నిండా నేనే. ఎవరిని? సార్ నువ్వు వచ్చేసి పెద్దగా చెప్పరా? కాస్త వాయిస్ పెద్దగా. పెద్ద ఇంటిలో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. మాటల క్లారిటీ లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్. డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ. పెద్ద ఇంటిలో పుట్టివాడిని నిలబడితే నిండా నేనే. మీరు ఒకసారి ఫిట్ అయి మళ్ళీ జాయిన్ కాండి సార్. మీది కొంచెం అర్థం కావట్లేదు. ఓకే డబుల్ మేడం. సౌండ్ వస్తుంది. సార్ మొబైల్లో జాయిన్ అవ్వండి. ఓకే మాస్టర్స్, ఇంకా సార్ వచ్చే వరకు సూర్యశేఖర్ మాట్లాడండి.
మాట్లాడండి సార్. మీది కూడా అట్లా వస్తుంది మేడం. అందరిది అట్లా వస్తుంది. అవునా? ఒకసారి అంతా నాకు నా వాయిస్ నాకే వస్తుంది. సౌండ్ వస్తుంది. Just ఇప్పుడు ఓకేనా? అలానే ఉంది. రీసౌండ్ వస్తుంది. Yes. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి మేడం. ఇప్పుడు మీరు ట్రై చేయండి. లేదు మేడం వస్తుంది అట్లా. అందరిది అలానే వస్తుంది. ఒక్కసారి అందరూ లీవ్ అయిపోయి మళ్ళీ ఆన్ చేసుకుంటే బాగుంటదేమో క్లాస్. నేను చేశాను అయినా అలా ఓకే. ఇప్పుడు మేడం ఓకే సార్. సరే. పెద్ద ఇంటిలో పొట్టివాడిని నిలబెడితే నిండా నేనే. నేను దీపమా సార్? దీపం కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మేకల్ని తోలేసి తడికెలకి పాలు పిండుతారు. ఏమిటది? మేకల్ని తోలేసి తడికెల నుంచి పాలు తీసుకుంటారు. ఏమిటది? క్లూ సార్. మాస్టర్స్ ఎవరికి ఐడియా ఉందా? ఇది ఒక మధురమైన పదార్థం. అవునా? తేనె. తేనె కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మొదట పుల్లన కమ్మన. తేనె వచ్చేసింది సార్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. కరెక్ట్ అండి. తేనె కరెక్టే. మొదట చప్పన నడుమున పుల్లన కొస కమ్మన. ఏమిటది? మాస్టర్ ఐడియా? మొదట చక్కగా ఉంటుంది, తర్వాత పుల్లగా ఉంటుంది, తర్వాత కమ్మగా ఉంటుంది. పాలు కరెక్టే మేడం. ఇంకా మామిడికాయ. పాలు కరెక్టే మేడం. ఓకే. మొదటి పాలు కమ్మగా ఉంటుంది, పెరుగు పుల్లగా ఉంటుంది, నెయ్యి కమ్మగా ఉంటుంది మేడం. చక్కనమ్మ చిక్కిన అందంగా ఉంటుంది. ఏమిటది? చక్కనమ్మ చిక్కిన అందంగానే ఉంటుంది. ఏమిటది? క్లూ సార్. క్లూ వచ్చేసి వాసన వస్తుంది. స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కి ముందు అసలు అది ఆస్వాదించిన తర్వాత దాన్ని ఉపయోగిస్తారు ఎక్కువ మంది. కొనే ముందు కూడా దాన్ని ఆస్వాదిస్తారు. ఊదొత్తులే అండి. కాదు మేడం. పువ్వుల సార్. కాదు మేడం. చిక్కిన అందంగా ఉంటుంది. ఏమిటది? ఆన్సర్ వచ్చేసి సబ్బు. సార్. అవునా కదా? చక్కగా దాన్ని పట్టుకుంది వాసన చూడండి వాడమే. 4 కర్రల మధ్య నల్లరాయి. ఏమిటది? 4 కర్రల మధ్య నల్లరాయి. తలనా సార్? తలకాయ. 4 కర్రల మధ్య నల్లన రాయి. తలకాయ కాదు మేడం. దానికి ఫ్రేమ్ ఉండదు. పలక. పలక కరెక్ట్ మేడం. సూపర్. చెట్టుకు కాయని కాయ, కరకరలాడే కాయ. ఏమి కాయ? కజ్జికాయ. కజ్జికాయ. చెట్టు కాయని కాయ. కిరికిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యనిస్తవి కానీ తీయగా తీయడానికి రాదు. ఏమిటది? కనురెప్పలు.
కాదు మేడం. తేనె కాదు తేనె మేడం. కాదు. కాదు మేడం. కిరుకిరు తలుపులు కిటారు తలుపులు వెయ్యంగా వెయ్యనిస్తారు కానీ తీయటానికి రాదు. ఇక ఇది ఫేమస్ అన్నమాట ఆడవాళ్ళకే ఇది క్లూ వచ్చేసి పండగలప్పుడైతే ఇంకా ఫేమస్. గోరింటాకు సార్. గోరింటాకు ఒకటే. ఇంకా దానికంటే ముందు పండగలకు వేసేది ఏంటి మేడం? ముగ్గు. ముగ్గు కరెక్ట్ మేడం. ఓకే ఇంటింట్లో జడలు దెయ్యం ఏమిటది? చీకటింట్లో జడల దెయ్యం ఏమిటది? చీకటింట్లో జడల దెయ్యం ఏమిటది? జుట్టు. కాదు మేడం. ఉట్టియా సార్? ఉట్టి కరెక్ట్ సార్. సూపర్. అందరూ నన్ను పట్టుకుంటారు కానీ నేనే ఎవరిని పట్టుకోరు. అందరూ నాతో మాట్లాడతారు కానీ నేనే ఎవరితో మాట్లాడరు. ఫోన్ సార్. ఫోన్ కరెక్ట్ మేడం. వైరు దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తే లేక 10 మంది చచ్చారు ఏమిటది? అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చనిపోయారు ఏమిటది? పిడుగు. పిడుగు. పిడుగు కరెక్ట్ మేడం. కరెక్ట్ సార్. ఇంట్లో ఉండే ప్రమోదం ఒంట్లో ఉంటే ప్రమాదం ఏమిటది? షుగర్. కరెక్ట్ అండి. అన్నదమ్ములు ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు, వారి మధ్యకి ఎవరైనా వస్తే అచ్చడే ఏమిటది? కళ్ళు. అది మేడం. నాలుక. అదండి. అన్నదమ్ములు ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, వారి మధ్యకి ఎవరైనా వస్తే పచ్చడి. ఈశ్వరాగి రోగం. అవును. ఓకే. ఈగ ముసరని పండు ఇంట్లో నుండి ఏమిటది? విభూది పండు. అండి చింతపండు. కాదండి. చింతపండుకి ఈగలు వస్తాయిగా. విభూది పండు. కాదు సార్. ఈగ ముసరని పండు ఇంట్లో నుండు ఏమిటది? ఎర్రగా ఉంటుంది. మంట అండి. ఏమండి? మంట. పొయ్యి సగం మంట. ఎక్కువ కరెక్ట్ మేడం. ఎముక లేని జీవము ఏటికి పోయింది ఏమిటది? ఎముక లేని జీవం ఏటికి పోయింది ఏమిటది మేడం? జలగ కరెక్ట్. ఏది పెడితే అరిగిపోతుంది, ఏది పెడితే కాలకాలం ఉంటుంది ఏంటది? ఏది పెడితే అరిగిపోతుంది, ఏది పెడితే కలకాలం ఉంటుంది ఏమిటది? మాస్టర్ క్లూ సార్. క్లూ వచ్చేసి ఇవి రెండుగా ఉన్నాయి మేడం. రెండవ చెప్పాలండి. కొవ్వొత్తా సార్. కాదు మేడం. వచ్చేసి ఇది నిత్యము మనం తీసుకునే పదార్థము ఒకటి, ఇంకోటైనా కోపం వచ్చినప్పుడు పెట్టేది. నిత్యం మనం తీసుకునే ఉంటాం ఒకటి, ఇంకోటైనా బాగా కోపం వస్తే కొట్టే గనక మేము మాట వినవడరా అంటారు కదా అలా. గోబా. మేడం గోబా తినే పదార్థం అంటారు. సాల్ట్. కాదండి. ఆన్సర్ వచ్చేసి ఏది పెడితే అరిగిపోతుంది. ఆన్సర్ వచ్చేసి అన్నం, అంటే ఆహారం ఏదన్నా కలకాలం నిలిచిపోయేది ఏంటంటే వాత పెడతారు కదా కోపం వస్తే వాత. అడుగులున్నా కాళ్ళు లేనిది గజము బద్దమేటరు స్కేలు అందని వస్త్రంపై అన్ని వడియాలి ఏమిటది? అడుగులున్నా కాళ్ళు లేనిది గజము బద్ద మీటర్ స్కేలు అందని వస్త్రంపై అన్ని వడియాలి ఏమిటది?
ఆకాశం సార్. ఆకాశం కొంతవరకు వచ్చారు. అందులో ఈ వడియాలు ఏంటి అవి? నక్షత్రాలు నక్షత్రాలు మేడం. కిరీటం ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని మయూరాన్ని కాదు. నేను ఎవరిని? కిరీటము ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని మయూరాన్ని కాదు. నెమలి మయూరం కాదు అంటున్నారు. నెమలే కాదు, నెమలంటే మయూరమే కదా మాస్టర్స్. జంతువులేనా సార్? క్లూ వచ్చేసి దీన్ని చూస్తే మనం దాని దగ్గరికి వెళ్ళము, పారిపోతాం. సింహమా సార్? పాము. పాము కరెక్ట్. పాము. నాగరాజు. తల లేదు గాని గొడుగు ఉంటుంది, పాము లేదు గాని పుట్ట ఉంటుంది. ఏమిటది? తల లేదు గాని గొడుగు ఉంటుంది, పాము లేదు గాని పుట్ట ఉంటుంది. ఏమిటది? పుట్టగొడుగు. పుట్ట కరెక్ట్ మేడం. కార్డు గాని కార్డు. ఏమి కార్డు? రికార్డు. కరెక్ట్ మేడం. కాయ పువ్వు లేని ఏమిటండి? కాయ పువ్వు లేని పంట. మాస్టర్, కాయ పువ్వు లేని పంట. విభూతి పండు. మాస్టర్, నీ పేరు కూడా ఇచ్చాను చెబుతున్నా. జనం లేరంట మనూర్లో, మనుషులు తక్కువ అయ్యా. పువ్వు లేని పంట. మాస్టర్స్ ఐడియా ఉందా? విభూతి కాదండి. ఇంకా సున్నమే సార్. ఉప్పు కాదు కూడా. మేడం. ఉప్పు. ఉప్పు కరెక్ట్. కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు. ఏమిటది? కొనేటప్పుడు నలుపు, తినేటప్పుడు ఎరుపు, పారేసేటప్పుడు తెలుపు. ఏమిటది? తెలుపు ఉండదు కదా అది. సీజనల్ ఫ్రూట్. సీతాఫలం. కాదు మేడం. ఎరుపు ఎక్కడ వచ్చింది మేడం? సీతాఫలం తినేటప్పుడు తెలుపు, పడేసేటప్పుడు నలుపు అనుకుంటా. గింజలు. నలుపు, ఎరుపు, తెలుపు. నేరేడు పండు. నేరేడు పండు. నేరేడు పండు. నేరేడు పండే కదా సార్? కాదు మేడం. కాదా? ఆన్సర్ వచ్చేసి పుచ్చకాయ. ఓకే. నలుపు కాదు కదా అది, గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది. కొంచెం డార్క్ గా లాగా వస్తుంది కదా, రెండు రకాల కలర్స్ వస్తూ ఉంటాయి. పద్యం అండి, వేముడు పద్యాలు. మృగమందంబు చూడు మీద నల్లంగా నుండు, భరమిడ విల్లు దాని పరిమళంబు, గురువులైన వారి గుణములు లీలగుర, విశ్వదాభిరామ వినురవేమ. ఇది భావం వచ్చేసి కస్తూరు చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ సువాసనలు కలుగుతుంది నలుదిక్కులకి. పెద్దలైన వారు బయటికి ఆడంబరగా కనబడకపోయినా గొప్ప గుణములు కల వారికి ఎప్పుడు గొప్ప గుణములు కనిపిస్తారు. దాని అర్థం అదండి. అల్పుడెప్పుడు పలుకు నాడమ్ముగా నుండును, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ప్రపంచంలో ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమ. అల్పుడు శాంతముతో మాట్లాడుతాడు, కంచు ధ్వనిని చేసినట్లుగా బంగారం ధ్వని చేయదు కదా. అల్పుడు కంచుతోను, సజ్జనుడు బంగారంతోను ఇక్కడ సమానంగా చూస్తాడు అన్నమాట. దీని భావం వచ్చేసి ఒక చిన్న కథ అండి. రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ గురించి ఆయన విశ్లేషిస్తూ ఉంటాడు. దానివల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనేది. ఒకసారి కృష్ణదేవరాయలు ఆ కళలో తన రాజ్యం అంతా పొగమొద్దుగా నిండిపోయినట్లుగా, ఎవరు కనిపించడం లేదని కలవరపడతాడు. కోరుకున్న తర్వాత కూడా ఆ కళ ఆయనను మనసులో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. రాజుగారి ఆందోళన గమనించిన తెనాల రామకృష్ణుడు ఆయన దగ్గరకు వచ్చి, మహారాజా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏమిటో ఆ విషయము అని అడుగుతాడు.
రాజుగారికి ఏం చెప్పాలో తెలియక తన కళ గురించి చెప్తారు. రామకృష్ణుడు నవ్వుతూ, మహారాజా, ఆ కళకు భయపడవలసిన అది అదృష్టం చూపిస్తుంది అన్నారు. రాజుగారికి మరింత ఆశ్చర్యం వేసింది. ఎలా అంటారు రామకృష్ణ అని ప్రశ్నించగా రాజుగారు, మహారాజా, పొగ అంటే సంపద అని అర్థం. ఇక్కడ మీ రాజ్యము పొగమంచుతో నిండినట్టుగా కల వచ్చింది కదా, అంటే మీ రాజ్యానికి త్వరలో ఎంతో సంపద రాబోతుందని అర్థం. అది కూడా అధికంగా అన్నారు రామకృష్ణుడు. రాజుగారికి ఆ మాటలు నచ్చాయి. అయినా మనసు ప్రశాంతమైంది. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఒక వ్యాపారి వచ్చి తన వ్యాపారంలో లాభాలు వచ్చిందని కొంత బంగారాన్ని అతనికి అందిస్తారు. రానున్న రోజుల్లో మరింత సంపద రాబోతుందని చెప్తాడు. అప్పుడు రాజుగారికి తెలిసింది రామకృష్ణ చెప్పిన మాటలు నిజమేనని. ఆయన రామకృష్ణుడు మరింత అభినందించి బహుమతి ఇచ్చారు. అప్పటి నుంచి రాజుగారికి ఏదైనా సందేహం వచ్చినా రామకృష్ణ వారినే ఆశ్రయించేవారు. ఇలా తెనాల రామకృష్ణుడు తన తెలివితేటలతో రాజుగారికి ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. ఇదండి కదా రాజుగారి కథ. ఒక చిన్న జోక్ అండి. జైల్లో ఉన్న భర్తను చూడటానికి ఒక భార్య వచ్చింది. ఆ భార్య భర్తతో ఉంటుంది, నువ్వు జైల్లో హాయిగా ఉంటూ టయానికి తింటున్నావు, పొలంలో బావి ఎండిపోయి నీరు లేక అంతా పాడవుతూ ఉంది. భర్త అంటాడు దానికి, నువ్వు వెళ్ళు, 2 రోజుల్లో పూడికి తీపిస్తాను అని చెప్తాడు. భార్య వెళ్ళిపోతుంది. అన్నట్లుగానే 2వ రోజు ఎవరో ఆ బావి పూడికి తీసేస్తారు. మళ్ళీ జైలుకు వచ్చి భర్తతో ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతుంది భార్య. ఏముంది, మన ఇంటి పక్కన వాళ్ళకి ఫోన్ చేసి కొట్టేసిన బంగారం మొత్తం బావిలో పెట్టానని చెప్పాను. వాడు మొత్తం తవ్వేసి నీకు డబ్బులు ఇవ్వమని చెప్పాను, ఇవ్వకుండా మొత్తం తవ్వు పెట్టేశాడు. సూపర్ సార్. మాస్టర్స్ ఒకసారి రాఘవయ్య సార్కి ధన్యవాదాలు తెలియద్దా, అందరినీ బాగా ఎంటర్టైన్ చేసినందుకు. సార్ లేకపోతే క్లాసు. రంగనాథ్ సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, మీవన్నీ కూడా బాగున్నాయి. పొడుపు కథలు, జోకు, ఇంకేంటి పద్యాలు అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరన్నా? లక్ష్మీపతి సార్, ఏదైనా శ్లోకం ఏదైనా చెప్పండి. వెంకటేశ్వర్లు సార్, నాగశ్రీ మేడం, మాస్టర్లు ప్రిపేర్ అవుతున్నారు. మేడం అనురాధ మేడం, ఇంకొక సాంగ్ మా కోసం. ఇంకో సాంగ్ పాడినా? పాడండి. ఓ కైలాస హిమగిరి శంకరా, కనికారముంచరా, మనసార మోము చూపించరా. కైలాస హిమగిరి శంకరా, కనికారముంచరా, మనసార మోము చూపించరా, మనసార మమ్ము దీవించరా. నీలకంఠ నిన్ను చూడకోరి నిరతము నిన్ను సేవించెదా. జగము నేలే ఓ దేవదేవా, జ్యోతులివిగో నన్నేలరా. నీలకంఠ నిన్ను చూడకోరి నిరతము నిన్ను సేవించెదా. జగము నేలే ఓ దేవదేవా, జ్యోతులివిగో నన్నేలరా. కనికారముంచరా, కైలాస హిమగిరి శంకరా, కనికారముంచరా. మనసు నిలిపిన మహనీయులందరూ జన్మ సద్గతి కావించిరి.
మనసు నిలిపిన మహనీయులందరూ జన్మ సద్గతి కావించిరి. కానరాని కలిక మాయలోన కానరాని కలిమాయలోన వెలుగు చూపి దరి చేర్చరా కనికారముంచరా కైలాస హిమగిరి శంకర కనికారముంచరా. చంద్రమౌళి చిత భస్మధారి చంద్రకాంతుల తేజో విహారీ. చంద్రమౌళి చిత భస్మధారి చంద్రకాంతుల తేజో విహారీ. దండమయ్యా ఓ లింగధారి దండమయ్యా ఓ లింగధారి నిండు కొలిపే జన్మాంబర కనికారముంచరా. ఓ కైలాస హిమగిరి శంకర కనికారముంచరా మనసార మోము చూపించరా మనసార మమ్ము దీవించరా మనసార మమ్ము దీవించరా. థ్యాంక్ యూ. చిన్న స్టోరీ కూడా చెప్తా. చెప్పాను మేడం. థ్యాంక్ యూ. ఒక గుడిలో నైవేద్యం ప్లేటు ఉందంట. అది పట్టుకోగానే బంగారం లాగా మెరిసిపోతూ ఉందంట. అయితే ఆ గుడిలో పూజారి వచ్చి పట్టుకున్నాడంట. అలా పట్టుకోగానే బంగారం లాగా మెరిసిపోతే ఆనందంతో బంగారం ప్లేట్ అనుకున్నాడంట. అది కాసేపు 10 నిమిషాలు పట్టుకోగానే అది మట్టిలాగా మళ్ళీ నల్లగా అయిపోయిందంట. ఇంకా మళ్ళీ పెట్టేసి అందరూ ఇక గుడికి వచ్చే భక్తులకు కూడా ఒకసారి టచ్ చేయండి ఇదే అంటే, అందరూ పట్టుకున్నప్పుడు ఫస్ట్ బంగారం లాగా మెరుస్తుందంట. తర్వాత 5 నిమిషాలకే మళ్ళా మట్టిలాగా అయిపోతుందంట. అలా అందరూ భక్తులందరూ, బంగారం అంటే అందరికి ఇష్టమే కదా, ప్లేట్లు పట్టుకొని ఎవరికి వస్తే వాళ్ళు అదృష్టవంతులుగా భావిస్తూ పట్టుకుంటున్నారట. అయితే ఒక యోగి మాత్రం బయట నుంచి వస్తూ దారిలో గుడికి అటుపక్కన ఇటుపక్కన గుడ్డి వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళకి సహాయం చేసుకుంటూ వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తూ గుడిలోకి వచ్చారంట. మీరు కూడా పట్టుకోండి గురువు గారు ప్లేట్ని అంటే, అప్పుడు అతను పట్టుకుంటే మొత్తం ఇంకా నలుపు మట్టిగా అవ్వలేదంట, అది బంగారం లాగా ఉందంట. అంటే అద్భుతం. అతను చేతుల్లో, భక్తుల చేతుల్లో కాదు ఉన్నది, సేవాభావంతో అతను ఉన్నాడు గనక తన చేతిలోకి అది చేంజ్ అవ్వలేదు. అది ఆ బంగారం లాంటిది, అదృష్టము అని. ఈ చిన్న స్టోరీ మనకి సేవ చేయడానికి మంచిది అని. థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. లక్ష్మీపతి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. శ్రీదేవి ఖడ్గమాల ఓకే సార్. శ్రీంకారాసన గర్భితానలసికాం సవం క్లీం కళాం విగ్రతిం సౌవర్ణాంబరధారణీం వసుతం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశకంకుశద్రం శ్రీభూషితముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారణీం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఓం నమో త్రిపుర సుందరి హృదయదేవి శ్రీదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యకిన్నే వేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి నిత్యేశమయి సృష్టిసమయి ఉడ్డీసమయి చర్యానాళమయి లోపాముద్రామయి అగస్త్యామయి కాలతాపనామయి ధర్మాచార్యమయి ముక్తికేశీశ్వరమయి దీపకళానాదమయి విష్ణుదేవమయి ప్రభాకర దేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీమానందమయి అణిమా సిద్ధే లఘుమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈసత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛా సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వరాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వ సంక్షోభిణి
సర్వ విద్రావణి సర్వాకర్షిణి సర్వావశంకరి సర్వోన్మాదిని సర్వకేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రికండే త్రైలోక్య మోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి విద్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వసా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగ కుసుమే అనంగ మేకలే అనంగ మదనే అనంగ మధునాకరే అనంగ రేఖే అనంగ వేగిలి అనంగా కుసే అనంగ మాలిని సర్వ సంక్షోభణ చక్రస్వామిని గుప్తయోగిని సర్వ సంక్షోభిని సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వహ్లాదిని సర్వ సమ్మోహిని సర్వస్తంభిని సర్వజృంభిణి సర్వోపశంకరి సర్వోన్మాదిని సర్వార్థ సాధికే సర్వ సంపత్తి సర్వ మంత్రమయి సర్వద్వంద్వ క్షయంకరి సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని సర్వసిద్ధిప్రదే సర్వ సంపత్ప్రదే సర్వ ప్రియంకరి సర్వ మంగళకారిణి సర్వ కామప్రదే సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యుపశమని సర్వ సౌభాగ్యదాయిని సర్వార్థ సాధక చక్రస్వామిని లోతీర్థ యోగిని సర్వజ్ఞై సర్వశక్తై సర్వేశ్వర్య ప్రదాయని సర్వజ్ఞానమయి సర్వ వ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వ పాపహరే సర్వానందమయి సర్వరక్షా స్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌళిని సర్వరోహర చక్రస్వామిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహాకామేశ్వరి రహస్యయోగిని మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిపద చక్రస్వామిని అతిరహస్యయోగిని శ్రీ శ్రీ మహాభట్టారకే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యయోగిని త్రిపురేసి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహామహారాజ్ని మహాశక్తే మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీ చక్రనగర్ సామ్రాజ్ నమస్తే 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 నమః. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, పారిజాత్ మేడంకు, జూమ్ సెక్షన్ లో ఉన్న అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పొద్దున్నే దేవి వాళ్ళ నేమ్స్ అన్ని చూడక నేనుండగలనా ఫుల్ అంత ఆడియో సాంగ్. గంగమ్మ భోగం మాట్లాడండి మేడం. ఎక్కడి నుంచి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు చెప్పండి. మ్యామ్ నేను హ్యాండ్ రైజ్ చేయలేదు కదా. మీరు మైక్ రెండు ఆన్ లో ఉన్నాయి. ఓకే ఓకే మ్యామ్. మ్యామ్ నేను 1 month నుంచి న్యూగా జాయిన్ అయ్యాను మ్యామ్. ఈ మంత్ జాయిన్ అయ్యాను మ్యామ్. ఎక్కడి నుంచి మేడం? ఇక్కడ పేరుగలపూడి మేడం, దుగ్గరాల మండలం, గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, డిస్ట్రిక్ట్ చెప్పండి. ఓకే, గుంటూరు డిస్ట్రిక్ట్ మేడం. ఎలా అనిపిస్తుంది మీకు ధ్యానంలోకి వచ్చినాక? ఇంతకు ముందు పరిచయం ఉందా? ఈ 1 month నుండే చేస్తున్నా? లేదు మ్యామ్, అంతకుముందు నేను వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి జాయిన్ అయ్యాను. అంతకుముందు లేదు కదా. ఇంతకు ముందు లేదు. ఓకే, ఈ రీసెంట్ మంత్ నుంచి జాయిన్ అయ్యాను. రెగ్యులర్ గా చేస్తున్నారా మేడం? చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది మీకు ధ్యానం? బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ మెడిటేషన్ లకు వచ్చినాక ఎలా ఉంది? బాగున్నది మ్యామ్, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఓకే, అలాగే నాకు మెడిటేషన్ చేస్తుంటే ఎక్కువ అది నిద్ర అనొచ్చు మరేమో తెలియట్లేదు, కానీ అసలు కళ్ళు మూయగానే నాకు నిద్ర వచ్చేస్తుంది మేడం. అంటే నిద్ర లేదంటే ఏమో తెలియట్లేదు. అంటే మీకు గుర్తుంటుందా మేడం, నాకు నిద్ర వచ్చేస్తుంది అనేసి మీకు తెలుస్తుందా? అంటే వేరే సౌండ్స్ ఏమన్నా వింటున్నారా? సౌండ్స్ వినిపిస్తున్నాయా మీకు? సౌండ్స్ వినిపించట్లేదు మేడం. వినిపించట్లేదు. డైలీ అలాగే కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాడీలో అన్ని హీల్ అవుతుంటాయి మేడం. కళ్ళు మంటలు వచ్చినా అవి తగ్గడానికి, అలా అనేసి మనం మెడిటేషన్ ఆపొద్దండి. ఎందుకంటే 1 by 1 అవి ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకోండి మేడం. ఓకే మ్యామ్. మెడిటేషన్ కంటిన్యూ
అలాగే మెడిటేషన్ అయిపోయిన తర్వాత తల బాగా బరువు ఎక్కుతుంది మ్యామ్. ఓకే. మన బాడీలో ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయో అప్పుడు అలా అనిపిస్తుంది అనమాట. మెడిటేషన్ చేస్తున్నా కొద్దీ మన బాడీని లైట్ గా అయిపోతుంది. ఇప్పుడు తల బరువుగా ఉందని చెప్తున్నారు కదా, మన బాడీ కూడా మొత్తం లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అనమాట మనం చేస్తున్నా. మెడిటేషన్ టైమింగ్ పెంచుకోండి మేడం. ఓకే మ్యామ్. ఇప్పుడు నిద్రపోయి లేచిన వెంటనే మెడిటేషన్ చేసినా కూడా నాకు నిద్ర వచ్చేస్తుంది మ్యామ్. కళ్ళు ముయ్యగానే నిద్ర బాడీ కొంచెం వచ్చేస్తుంది. అలవాటు కావాలి కదా మేడం. ఓకే మనము మ్యామ్. ఈ టైంకి డైలీ నిద్రపోతుండే వాళ్ళం దీంట్లోకి రాకముందు కదా. కొంచెం అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. ఏం కాదు, పర్లేదండి. అన్ని పాజిటివ్ గా తీసుకోండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా సాధనని పెంచుకున్నట్లయితే ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఓకే మ్యామ్. నేను మెడిటేషన్ అంటే అంతకుముందు నాకు తెలియదు మ్యామ్. మెడిటేషన్ అంటే గాలి బాగా తీసుకొని వదలటం అని అనుకునేదాన్ని. తర్వాత జాయిన్ అయిన తర్వాత లేదు, నార్మల్ గా తీసుకొని శ్వాస మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అని అనుకున్నా. కానీ నేను మెడిటేషన్ అనగానే నాకు ఒక ఆలోచన వచ్చేసింది ముందు. మెడిటేషన్ అనగానే గట్టిగా శ్వాస తీసుకోవడం వదలటం. ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ గట్టిగా తీసుకోవడం వదలడం మాత్రం పోవట్లేదు మేడం. పీస్ఫుల్ గా కూర్చొని ఇంకా ఆ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయడం రావట్లేదు మేడం. మీరు మేడం గట్టిగా ఏం అవసరం లేదండి. ప్రశాంతంగా అది స్మైల్ తో కూర్చోండి ఆ, మీరు. కొంచెం స్మైల్ తో ప్రశాంతంగా కూర్చోండి. అప్పుడు మీరు గట్టిగా శ్వాస తీసుకోవాలి, వదలాలి, ఆ కాన్సన్ట్రేషన్ ని వదిలేయండి. ఇప్పుడు భగవంతుడే కనుక మన ముందు వచ్చి కూర్చుంటే ఎంత చిరునవ్వుతో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ కూర్చుంటామో అలా కూర్చోండి. ఇంకోటి ఏంటంటే మీరు నిద్ర గురించి చెప్తున్నారు కదా, అదే మెడిటేషన్ లో కూర్చోగానే నిద్ర వస్తుంది అంటే ఇన్ని రోజులు మీ శరీరానికి కానీ మీ ప్రాణనాడులకు ఎటువంటి రెస్ట్ లేదు. ఇప్పుడు మెడిటేషన్ లో మీరు కూర్చోగానే యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నారనమాట. అది మంచిదే. కాకపోతే ఏంటంటే ఆ ధ్యానంలో కూర్చునేటప్పుడే నేను ఎరుకతో ధ్యానం చేస్తాను, ఇలా నిద్రపోవద్దు అని మీ మనసులో ఒకసారి అనుకొని కూర్చోండి. అంటే ఇంకా కంటిన్యూగా మీరు ఇలాగే యోగ నిద్ర అవుతుంది ఓకే. కానీ ఇంకా కంటిన్యూ ఇలాగే కూర్చున్నారనుకోండి మేడం, ఇంకా అంటే ఎప్పటికి మెడిటేషన్ చేయగలుగుతారు? మీరు సహజమైన శ్వాసను ఎప్పటికి పట్టుకోగలుగుతారు? పట్టుకోలేరు కదా. అదే అందుకనే కూర్చునేటప్పుడే ఒకసారి అనుకొని కూర్చోండి. అలాగే మధ్యలో కూడా బ్రేక్ ఇవ్వచ్చు మేడం. మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో తెలుస్తుంది కదా, మెలకువ వచ్చేస్తుంది కదా, ఒక 2-3 అడుగులు ఒక రౌండ్ ఇంట్లో అటు తిరిగేసి వచ్చి మళ్ళీ కూర్చోండి. అట్లా బ్రేక్ కొంచెం ఇచ్చినా గోరువెచ్చని నీళ్లు కొంచెం తీసుకోండి, అప్పుడు కూడా నిద్ర రాదు. చూడండి, గోరువెచ్చని నీళ్లు తీసుకొని మీరు కనుక ధ్యానంలో కూర్చుంటే నిజంగా సహజమైన శ్వాసని గమనించగలరు. అప్పుడు మనకు ఏమైనా కఫం లాంటిది కూడా ఏం అడ్డుపడకుండా ఉంటుంది. ఇట్లా మీరు నిద్ర మత్తులోకి కూడా వెళ్ళరు. అది కూడా ప్రాక్టీస్ చెయ్యండి. ఓకేనా మేడం? ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇంకా? గంగమ్మ మేడం స్టక్ అయిపోయినట్టున్నారు. ఆ, ఏం శ్రీలక్ష్మి మేడం మేడం పాడతాను. పాడండి. నా దేహమే నీ దేవళం, నా జీవమే అలా నిద్ర ఇంకెళ్ళిపోవడం ఏదో కళ్ళ కూడా అంతకుముందు ఏయో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చాయి మేడం. మ్యామ్ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మీది సిగ్నల్ సరిగా లేనట్టుంది. ఓకే మేడం, మీరు సిగ్నల్ సరిగా లేనట్టుందండి. మధ్యలో సిగ్నల్ పోయి ఒక సరే మేడంది తర్వాత మాట్లాడదాం, మీరు పాట పాడండి. మేడంది నా సిగ్నల్ సరిగా దేహమే నీ దేవళం, నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవళం, నే దినము షోడశోపచార పూజ చేసేదను రామా, నే దినము షోడశోపచార పూజ చేసేదను రామా, నా దేహమే నీ దేవళం,
నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవళం. అంతరంగమున నిన్నే తొలుత ఆవాహన చేసి రామా, నా హృదయ కమలమే నిరతము నీ ఆసనమైనది రఘురామా. అంతరంగమున నిన్నే తొలుత ఆవాహన చేసి రామా, నా హృదయ కమలమే నిరతము నీ ఆసనమైనది రఘురామా. ఆనందాశ్రులే పాద్యము అర్ఘ్యము ఆచమనీయాలయ్యా, అనురాగామృత ధారల నిత్యము అభిషేకించెదనయ్యా. నా దేహమే నీ దేవళం, నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవళం. శ్వాసలతోనే నేసిన వస్త్రము అయ్యా నీవు ధరించు, విశ్వాసాన పేనితినయ్యా జంజము స్వీకరించు. శ్వాసల పరిమళ గంధములున్నవి అయ్యా విధరింపు, చేసిన పుణ్యము పుష్పము కాగా ఈసా చిత్తగించు. ధూపదీప నైవేద్యాలకు ఊపిరి అర్పించేను, తొందర సున్నము గుండెలు వక్కలు మమతల తాంబూలము. ప్రాణములైదు నీ చుట్టూ ప్రదక్షిణ నిత్యము చేతు, బ్రతుకంతా నీ పాద సన్నిధిని ప్రణామమన్నది రామా. నా దేహమే నీ దేవళం, నా జీవమే ఆరాధనం, నా దేహమే నీ దేవళం. ఈ అవకాశాన్ని కల్పించిన మహాతర ఫౌండేషన్ వాళ్ళకి, లలితా మేడంకి, సుమా మేడంకి, పారిజాత మేడంకి, అందరికీ కూడా, గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా పాడిరు. థ్యాంక్ యూ. గంగమ్మ మేడం ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడనమ్మా. మేడం ఇంతకు ముందు మీది సిగ్నల్ సరిగా లేక కట్ అయిందండి, ఏమనుకోకండి. ఓకే మ్యామ్. చెప్పండి. అంటే అంతకుముందు నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చెయ్యక ముందు నిద్రపోతే పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వచ్చాయి మ్యామ్, ఏవో భయంకరంగా. కానీ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు దేవుడు ఎక్కువ కనిపిస్తున్నాడు అనమాట. మీరు కరెక్ట్ స్థితిలోనే ఉన్నారు మేడం, కంటిన్యూ చేయండి. కొంతమందికి నెల రోజులు, 2 నెలలు, సంవత్సరాలు చేసినా ఏమో కనిపించదు, ఏం రాదు. మీరు ఇంకా ధ్యానంలో కంటిన్యూ అవ్వండి, సాధన పెంచండి, ఏం కాదు. అలాంటివన్నీ నెగిటివ్, మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని 1 by 1 వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు నేర్చుకుంటూ ఇంకో కొంతమందికి ధ్యానం నేర్పించండి. మీరు మెడిటేషన్ కరెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి, అలాగే మీకు వచ్చిన అనుభవాలు మీకు ఎలా అనిపించింది, ఆల్రెడీ ఇన్నర్ నుంచి వాయిస్ వస్తుంది మీకు, మీరేం చేయాలి అనేసి, మీరేంటో మీరు తెలుసుకునే, మీరేం చేయాలి, సేవ ఎలా చేయాలి, మీ ఇంటి పక్కల ఎవరో ఒకరు ఉంటుంటారు కదా. మీరు ఒక్కరికే కాకుండా ఇంకో 10 మందికి, వాట్సాప్ ఉంది కదా ఇప్పుడైతే, డైలీ వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటాము. అలా మన మహోత్తర్ ఫౌండేషన్ ని దీని గురించి చెప్పడము, మీరు చేసుకుంటే మీకు ఎలా అనిపించిందో అలా చేయండి మేడం. ఓకేనా? మంచిని పంచితే పెరుగుతుంది, మీకు పంచితే పెంచబడుతుంది అన్నట్టు.
మీరు ఎప్పుడైతే జ్ఞానాన్ని మీకు ఉన్నది పంచుతా ఉంటే మాట్లాడుతుంటేనే వస్తుంది. మన నుంచి ఏమి రాదండి. అంతా హాస్టల్ మాస్టర్ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎవరు మాట్లాడినా మాట్లాడే ఇప్పుడు ధ్యానం చేసే ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు హాస్టల్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఓన్ గా మాట్లాడటం ఏమి ఉండదు ఇక్కడ. మీరు ఇప్పుడు అనుకోకుండా అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడారు. అవునా? అసలు అనుకున్నారా మీరు మాట్లాడదాం అనేసి? లేదు. అదే అన్నమాట. ఏదైనా పాజిటివ్ గా ఉండండి. ఓకే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మాట్లాడొచ్చు. నేను నాన్ వెజ్ రీసెంట్ గా మెడిటేషన్ కి వచ్చిన తర్వాత మానేశాను మ్యామ్. సూపర్ మేడం. మేడంకి ఒకసారి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ ఇంకో సందేహం అనిపిస్తుంది. ఏంటంటే చెప్పండి. నేను మనస్ఫూర్తిగా మానేయలేకపోతున్నానా? గట్టిగా మానేయాలనుకుని మానేశానా? అలా మనసులో అనిపించి మానేశానా అని అనుకుంటున్నాను. మళ్ళీ రేపు ఏమైనా ఎవరైనా ప్రెజర్ చేస్తే ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ వీళ్ళు తినాలి, గట్టిగా పిల్లలు తినాలి అని అంటే తినేసేయాల్సి వస్తుందేమో. నా అంతట నాకు రావాలి కదా, తినకూడదు అని అనిపిస్తుంది మేడం. మీరు క్వశ్చన్ వేసుకొని కూర్చోండి ఫస్ట్. మీరు మెడిటేషన్ చేసే ముందు క్వశ్చన్ వేసుకోండి. నేను నిజంగానే అంటే నీ మనసు నుండి రావాలి కదా. ఇంకో పక్కన చెప్తే అంత కొద్దిసేపే ఉంటుంది. కానీ మన లోపల నుంచి ఎప్పుడొస్తే నేను తిననని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి అసలు దాని ఆలోచన కూడా రాదు మనకి. ఇంకో నలుగురికి చెప్పగలుగుతాము మీరు శాకాహారులుగా కండి. అంటే మీరు శాకాహారం గురించి ఒక క్లాస్, ఇప్పుడు మాంసాహారం తినటం వల్ల మనం ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అనేసి, ఎలాంటి పాపం వస్తుంది, మనం పాపపుణ్యాలే కదండి. మనం ఎమ్మటి ఏం తీసుకెళ్ళలేం కదా. రేపు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాము? ఈ జన్మలకు వచ్చినప్పుడు కూడా పుణ్యము పాపము కర్మ అవే కదా మనం తీసుకొచ్చుకుంటున్నాము. అది అది తినటం వల్ల మనకు ఎంత కర్మ వస్తుంది అనేసి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అవి కూడా మనలాగే, మనలో ఏదైతే ఆత్మ ఉందో జంతువులలో కూడా అదే ఆత్మ ఉంది. మనము ఫస్ట్ జంతువులు, గుట్టలు, రాళ్ళ నుంచి జంతువులు, పక్షులు, ఈ జలచరాలలో చేపలు అట్లుంటాయి కదా, ఆ జన్మలన్నీ తీసుకొని లాస్ట్ కి మానవ జన్మకు వచ్చినాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఒకటే కదా. అది తెలిసినప్పుడు మనం మాంసాహారం తినడానికి మన మనసు ఒప్పుకోదు. మనకు ఎన్నో నుంచి వాయిస్ వస్తుంది తినకూడదు. ఓహో, అందులో ఉన్న వాళ్ళు మనం సేమే కదా. ఇప్పుడు జంతువులైనా ఏదైనా కూడా ఆత్మలో ఆత్మ ఎదుగుదల అయినప్పుడు ఎప్పుడైతే మనకు రియాలిటీ తెలుస్తుంది. మనం ఆత్మ పదార్థంలో లేనప్పుడు ఏమనిపిస్తుంది? అవి వేరు, జంతువులు వేరు, మనం తినాలి, నాన్ వెజ్ తినాలి అనేసి వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని పొందినట్లయితే అవి మనము సేమ్, ఆత్మలు సేమే కదా. మనం ఆ జన్మ తీసుకొని మళ్ళీ మనిషి జన్మలోకి వచ్చినాం కాబట్టి అవి కూడా మనలాగే జీవించడానికి భూమి మీదకి వచ్చినాయని ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు ఎన్నో నుంచి మీకు తినకూడదు అనేసి ఆలోచన వచ్చేస్తుంది. అప్పుడు మీ పేరెంట్సా, రిలేటివ్సా ఎవరు చెప్పినా కూడా మీరే వాళ్ళకి చెప్తారు తినకూడదు. నేను తినకపోవటము, తినటం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, తినకపోవడం వల్ల నేను ఆ కర్మను తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మీరు ధ్యానం చేసినా శాకాహారంగా ఉండకపోతే మీరు అక్కడ కర్మ చేస్తున్నట్టే ఇక్కడ ధ్యానం చేసినా యూజ్ ఏమి ఉండదు కదండి. ఇప్పుడు నేను పుణ్యకర్మలు చేస్తున్నా, పాపకర్మలు ఇవి అవి బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు. మీరు పాపాన్ని తగ్గించుకోవాలి అంటే పుణ్యాన్ని పెంచుకోవాలి కదా. మరి పుణ్యం ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి కదా. మీరు పుణ్యం చేస్తే పుణ్యం మంచి వస్తుంది, పాపం చేస్తే కర్మ చేస్తే కర్మ ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా. కర్మ అంటే ఏది చేసినా కర్మే అండి. మంచి చేసినా కర్మే, చెడు చేసినా కర్మే. నువ్వు చెడు కర్మకి అనుభవించాలి, మంచి కర్మకి అనుభవించాలి, రెండు కర్మలకి అనుభవించవలసింది. కాబట్టి చెడు కర్మను ఎప్పుడైతే, మన పుణ్యము పర్సెంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో పాపం అప్పుడు తగ్గుతున్నట్టే కదా దాని అర్థం. మీరు కొంచెం స్వాధ్యాయం చేయండి మేడం, బుక్స్ చదవండి, సజ్జన సాంగత్యం ఎక్కువ ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది నైట్ క్లాస్ లో, మార్నింగ్ క్లాస్ లో. కాబట్టి ఇంకా బుక్స్ కొంచెం ఎక్కువ చదువుతుంటే మీరు క్వశ్చన్ వేసుకొని కూర్చోండి, మీకే అర్థమవుతుంది. మీకు ఇంకా అనుభవాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు మంచి స్థితిలో ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకో నలుగురికి మీ వల్ల, పిల్లలు ఇంకెవరన్నా ఉంటే కూడా నేర్పించండి. మనం ఎప్పుడైతే చెప్తామో ఇతరులకి, అప్పుడు ఫస్ట్ మనమే వింటాం కదా. నేను నాన్ వెజ్ తినట్లేదు అన్నప్పుడు ఫస్ట్ మనం వింటున్నామా, వినట్లేదా?
ఫస్ట్ మనమే వింటున్నాం. నలుగురికి చెప్పడం వల్ల ఏంటంటే అసలు మనకి ఆలోచన కూడా రాదు. ధ్యానం చేస్తున్న కొద్దీ మానేయడం అంటే మనకి ఇన్నర్ నుంచి వస్తేనే కదా. ఇప్పుడు నాకు మానేయాలనిపిస్తుందని చెప్తున్నారు మీరు. మనం ధ్యానం చేసినప్పుడే మనకు తెలుస్తుంది. అవునా కదా? మీకు అంతకుముందు ఏం అనిపించలేదు కదా? లేదు. ఇంకా కొంచెం ధ్యానం సమయాన్ని పెంచండి, బుక్స్ చదవండి. ఇంకా పిఎంసి లైవ్ ఛానల్లో ఉంటుంది. అందులో మాస్టర్స్ అనుభవాలు ఎప్పుడైతే మీరు వింటారో మీకు ఇంకా జ్ఞానం ఎక్కువ వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మీరు తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఏదైనా ఇది ఓన్లీ నాన్ వెజ్ తినడమే కాదు, ఇంకేదైనా ఇంట్లో డెసిషన్స్ ఏం తీసుకోవాలన్నా కూడా అది రాంగా రైటా అనేసి మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే మనకే ఇండా నుంచి వాయిస్ వస్తుంది, తెలుస్తుంది. మేడము ఇప్పుడు తను అంటే అంటే మళ్ళీ ఎవరైనా ప్రెజర్ చేస్తే తింటానా అని అంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు మాంసం దుకాణము కోడిని కట్ చేస్తారు కదా మేడం, చికెన్ షాప్ కి వెళ్ళండి. నిజంగా దాన్ని కోస్తే మీకు చాలా ఆనందంగా హ్యాపీగా ఉందంటే మీరు నిజంగా తినొచ్చు. లేదు దాన్ని కట్ చేస్తుంటే మీకు లోపల నుంచి అంటే ఏదో పైకి అనుకుంటున్నారు కానీ మీకు ఆత్మస్థితిలో అయితే కనుక బాధ అనిపిస్తుంది. ఇంకా అలాంటి స్థితిలో అయితే తినలేరు. అంతేగాని ఇంకా మీకు మీరుగా మానేసి ఇప్పుడు మీ మీద మీకు నమ్మకం లేకనే మళ్ళీ ఎవరైనా ప్రెజర్ చేస్తే నేను తింటానేమో అని అనుకుంటున్నారు. అందుకనే అక్కడ దాన్ని చూసిర్రు అనుకోండి మీకు లోపల బాగా బాధ అనిపిస్తుంది. అరే అది అంత విలవిల్లాడుతుంది, కట్ చేస్తున్నాం మళ్ళీ తెచ్చుకుంటున్నాం, మనం ఇంట్లో వండుకుంటున్నాం తింటున్నాము అని. కాబట్టి మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూడండి. అక్కడ కూడా మీకు హ్యాపీగా అనిపిస్తే ఖచ్చితంగా తినండి, ఇంకా నో ప్రాబ్లం. తినొద్దని మేము కూడా ఏం చెప్పము. ఏదైనా మీ ఆత్మ నుంచి రావాలి మేడం. అంటే తింటే ఇప్పుడు అంటే నన్ను ఇప్పుడు మనల్ని కట్ చేస్తే మనకు చిన్నది ఏమైనా చిన్నది కట్ అయింది అనుకోండి ఫింగరు, ఎంత విలవిల్లాడతామో సేమ్ అవి కూడా అలాగే విలవిల్లాడతాయి. వాటికి అంటే వాటికి ఒక ప్రాణం మనకు ఒక ప్రాణం ఏం లేదు. మనకి ఎంత బాధ ఉంటుందో వాటికి అంతే బాధ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. అదే ఇప్పుడు పైన పైన అనుకున్నారనుకోండి మరి ఖచ్చితంగా ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సరే మాన్నాము ఇదంతా తెలుసుకున్నాము ఓకే, అయినా కూడా ఇప్పుడు ఎవరైనా వండుతున్నారనుకోండి మనకు కూడా ఇప్పుడు ఒక ఫీలింగ్ ఏంది ఆ మసాలాల స్మెల్ వల్ల ఇలా అలజలం వస్తుంటది. అరే ఇది కూడా నేనేమన్నా తప్పు చేస్తున్నానా నాకు ఇలా వస్తుందంటే కొంతకాలం అలా వస్తుంది. ఎప్పుడైతే జీవులు ఇప్పుడు అది కట్ చేస్తున్నారు అని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమేమో ఇక్కడ ఉన్నా కూడా ఆ బాధని అనుభవిస్తాం అనమాట. అరే అది అంత విలవిల్ల ఇప్పుడు జీవులు అవి గుర్తొస్తేనే మాకు అంత బాధ కలిగి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అలాంటి స్థితికి మీరు వచ్చినప్పుడైతే ఎవరు తినమన్నా కూడా తినరు. మా బాబు చిన్న బాబు తను ఎంత 8-9 ఇయర్స్ ఉంటాడు. వాడు ఏమంటాడో తెలుసా, అమ్మ నాన్ వెజ్ లో కూడా షుగర్ ఉంది నేను తినను అని అంటాడు. అది అది షుగర్ లో కూడా నాన్ వెజ్ ఉంటది నేను తినను, షుగర్ తిననని బెల్లం పౌడర్ వాడతాడు బాబు. అంత చిన్న బాబు అంటే తెలుసుకున్నాడు కాబట్టి. ఎవరైనా తెలుసుకోవచ్చు మేడం, అంత చిన్న పిల్లోడే కదా, మరి మనం ఎందుకు మారలేము అలా. మెయిన్ దాని రిలేటెడ్ జ్ఞానాన్ని దాని నుంచి జ్ఞానం పొందితేనే మీరు తినకుండా ఉండగలుగుతారు మేడం. లేకుంటే ఎవరో టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతారు. ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళు ఉన్నారు ప్రెజర్ చేస్తారు రేపు పెడతారేమో అనుకుంటున్నారు, వాళ్ళే ఏదైనా మనకు పాయిజన్ తెచ్చి పోస్తారు, అప్పుడు తాగుతామా? అరే మన ఇంట్లో వాళ్ళే కదా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, పాయిజన్ తెచ్చి పోస్తున్నారు మింగితే అయిపోతుంది అనుకుంటామా? మన ప్రాణం పోద్ది కదా, అప్పుడు అనుకోము. ఇదేంటంటే మన లోపల కూడా తినాలనే ఉంది కాబట్టి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, రెండు కలిపి తినేస్తాం అలా. అలా కాకుండా మీరు మీ ఆత్మస్థితిలోనే మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకు నేను ఇలా ఉన్నాను ఇంతకాలము, మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఇంతకాలం నేను ఈ పాపకర్మ చేసి ఎన్నో జీవుల్ని నా పొట్టలో పెట్టుకున్నాను, ఇంకా పెట్టుకోవాలా నేను అనేది మీరు ఆలోచన చెయ్యండి. అలా ఆలోచన చేసినట్టయితే గనక వాటి బాధ మీకు అర్థమవుతుంది, అప్పుడు తినరు. అట్లని మళ్ళీ తినే వాళ్ళని కూడా వాళ్ళని అసహించుకోవడము అలా కూడా చెయ్యొద్దు మేడం. మనము తిన్నప్పుడు మనము తిన్నాము, వాళ్ళకది ఆహారం మనకు కాదు. మనం తినాల్సినవి మొత్తం ఏమనుకోవాలంటే నేను తినాల్సిన కోళ్ళు మేకలు చేపలు అన్నీ అయిపోయినాయి, ఇంకేం మిగిలిలేవు, నేను తినాల్సిన అవసరం లేదు అని చెప్పుకోండి వాళ్ళకు, అంతే. ఎక్కడైనా నేను మానేసినమ్మా తినట్లేదు అనండి. రిలేటివ్స్ వాళ్ళు ఈ ఒక్క రోజే కదా అని అంటే ఆ ఒక్కరోజు మనము ఇందాక చెప్పినట్టు ఏదో మందు ఇట్లాంటిది పోస్తే తాగలేం కదా మేడం. అందుకనే అలా చెప్పుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదు మారుతారులేండి. కాకపోతే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. వాళ్ళు చేస్తే నేను మళ్ళీ తింటానేమో అనే ఆలోచన మాత్రం మానుకోండి.
ఓకే అంటే మేడం. మొన్న సార్ చెప్పారు కదా మేడం, బ్రహ్మం గారి జ్ఞానం చెప్పేటప్పుడు సురేష్ సార్. అవును. ఆ సార్ చెప్పినప్పుడు ఏ జీవిని హింసించకూడదు, ఇట్లా Yes. అమ్మవారి దగ్గర కూడా మేకలు కోస్తున్నారు అనేసి నేను కూడా మొన్న నేను ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే టెంపుల్ కి, గంగమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా మొన్న చాలా బాధ అనిపించింది. అమ్మవారికి ఇలా కూతుర్ని పెడుతున్నారు మేకల్ని అనేసి. ఇంక నేను అప్పటి నుంచి అంటే చూసినప్పటి నుంచి వాళ్ళందరి స్థితిలో మానేశాను మార్పు మేడం. వచ్చినప్పుడు అది కట్ చేయడం అనేది ఆగిపోతుంది మేడం. వాళ్ళ స్థితిలో మార్పు రాలేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మవారు ఏమి అడగలేదు అక్కడ నాకు మేకలు కొయ్యి అని. వీళ్ళు ఏంది అక్కడికి వెళ్ళి కోసుకొని ఒక ఫంక్షన్ లాగా చేసుకొని తిని రావడం అంతే. అటువంటి అక్కడ మన ప్లేస్ అవసరాల కోసము మనమే మొక్కుతున్నాము మన మేడం. అంటే వీళ్ళందరూ మన కలుసుకొని ఒక అవసరాల ప్లేస్ కోసం. ఎంజాయ్మెంట్ పర్పసే చేసుకుంటారనమాట. అట్లా అంతేగాని అది మన ఆనందం అంటే వాళ్ళు బాహ్య ఆనందం పొందడం కోసమే తినడము, ఆ తృప్తి పొందడము దాంట్లో ఉన్నారు. మనం ఏంటంటే మనం ఆత్మస్థితిలో ఉన్నాం కాబట్టి మనం అలాంటి పనులు చెయ్యొద్దు. అవి జీవులే, మనము జీవులమే. అందులో వేరేది లేదు, ఆత్మ మనలో వేరేది లేదు అని తెలుసుకుంటాం కాబట్టి, ఆ జ్ఞానం పొందుతాం కాబట్టి మనం తినము అంతే. అదే ఆ క్వశ్చన్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అనిపించింది అంటే కోస్తున్నందుకు అనిపించలేదు. అక్కడ ఇన్ని కోస్తున్నారు కదా, అలాంటి ప్లేస్లకు వెళ్తాము ఎట్లా అనంటే అక్కడ కూడా ధ్యానం చేస్తే ఆ స్థితి మొత్తం మారుతుందని చెప్పారు సార్. వాళ్ళ స్థితిలో కూడా మార్పు కలిగిద్ది. అప్పుడు అమ్మవారు వాళ్ళందరి చుట్టూ కాదు నీ చుట్టే తిరుగుతుంది. దేవత వచ్చిందిరా నా కోసము ఇట్లా ధ్యానం చేస్తుంది, అందరి స్థితులు ఇక్కడ మొత్తం మార్చడానికి వచ్చింది అని అనుకుంటుంది అని చెప్పారు. విన్నారో లేదు మీరు ఆ రోజు? అక్కడ విన్నాను ఏంటంటే మేడం, విన్నాను వీరబ్రహ్మం విన్నాను గారు మేడం. అదే చుట్టను అక్కడ కూడా మీరు వెలిగించడానికి అమ్మవారే మెడిటేషన్ వచ్చిరు చేయండి. కదా, ఆ స్థితిలో అలా అవును మేడం. చెప్పిరన్నమాట. వాళ్ళందరి ఆత్మస్థితిలో కూడా మార్పు వస్తుంది అని చెప్పారనమాట. ఆ అంటే అలా కోసినప్పుడు చూసినప్పుడు బాధ అనిపించి అప్పటి నుంచి మానేశాను అంటున్నాను మేడం. ఓకే సూపర్ మేడం. ధ్యానం కంటిన్యూ అదే చేయండి. కానీ ఇంకా కొంచెము మొన్న కూడా మొన్న శాకాహారం గురించి కొంత భాగం వచ్చింది. అసలు ఎంతమంది తింటున్నారు, ఇప్పుడు పోషకాహార లోపం కూడా ఎంతమందికి వస్తుంది ఏంటి అనేది. అంటే ఇప్పుడు క్లాస్ మొత్తం చెప్పేటప్పుడు అందులో కొంత పాటు మాత్రమే ఉంటుంది మేడం. కంప్లీట్ గా శాకాహారంది రాలేదు, ఈ నెలలో రాలేదు, వచ్చే నెలలో వస్తుందిలేండి క్లాస్. ఓకే మేడం. కొద్దిగా ప్రతి మాస్టర్ చెప్తూనే ఉంటారు రోజు శాకాహారం ఎందుకు తినాలి, మాంసాహారం ఎందుకు తినకూడదు అనేది. మేము మొన్న రీసెంట్ గా ఇది మెడిటేషన్ ఎలా చేయాలనేది, ఇది ఒక మూవీ ఫ్యామిలీ మొత్తం చూడండి కలిసి అనేసి వీడియో పెట్టారు కదా, అది కొంచెం మిస్ అయింది. మేము కొంచెం ఉంటే షేర్ చేయరా? దానిలో మెడిటేషన్ మీరు ఎలా చేయాలి మహోతార్ ఏంటి ఫౌండేషన్ అనేది. లో ఉంటుంది మేడం. మహోతార్ ఫౌండేషన్ మనది టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా యూట్యూబ్ లో? చేసుకున్నాను మేడం. అందులో ఉంటుంది. ఓకే మేడం. ఓకే మేడం. లేదంటే పారిజాత మేడం మీరు ఒకసారి మీ నంబర్ పెట్టండి మేడం, ఫోన్ చేస్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. జయశ్రీ మేడం మాట్లాడండి. ఓకే మాస్టర్స్, ఇంకా మనకి టైం కూడా అయింది. ఎవరన్నా మాట్లాడే వాళ్ళంటే మాట్లాడండి, లేకపోతే మనం మెడిటేషన్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే భిక్షపతి సార్ మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళకి. కొంచెం లేట్ గా జాయిన్ అయినా మేడం. పర్లేదు సార్, ఈరోజు ప్రత్యేక కార్యక్రమమే, ఏ క్లాస్ మిస్ కాలేదు, కాకపోతే అనుభవాలు పాటలు మిస్ అయ్యారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రి గురువు గారికి పాదపద్మ నమస్కారం మేడం. ముందుగా మహోతార్ ఫౌండేషన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. మేడం మెడిటేషన్ వచ్చేసి 2.5 years అవుతుంది మేడం. నేను ఎప్పుడు మెడిటేషన్లకు వచ్చినా అప్పుడు ప్యూర్ వెజిటేరియన్ గా మారిన మేడం. అదొకటి నా ఎక్స్పీరియన్స్ మేడం. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మారిర్రు, మెడిటేషన్ నుంచి 2.5 years నుంచి చేస్తున్నారు మేడం? బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా అనిపించింది? బిఫోర్ మెడిటేషన్ అంటే ముందు ఉన్నప్పుడు కొంచెం అంటే ఇట్లా ఒళ్ళు నొప్పులు అవి బాగుండే మేడం. మెడిటేషన్ చేసినప్పటి నుండి మేము బాడీ ఫ్రీ ఉండడం, తేలికగా ఉండడం, నాన్ వెజ్ బంద్ చేసిన కాంచెలి
బాగుంటుంది మేడం. ఓకే. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది అంటారు, నిజమేనా? నిజమే మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరం మెడిటేషన్ ఒక 5 minutes చేసి క్లోజ్ చేద్దాం సెషన్. అందరూ వేళ్ళలో వేలు పెట్టుకోండి. కిందకు వచ్చిన వాళ్ళైతే మ్యాట్ కానీ బెడ్షీట్ కానీ వేసుకోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి మాస్టర్స్. చైర్లో కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి. సహజంగా సరళంగా జరిగి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడమే ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం జ్ఞాన ప్రదాయకం, ధ్యానం సత్య మార్గదాయని. నోటిలోని మాట నుదుటి వ్రాత అన్నారు. కాబట్టి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యంగా, న్యాయంగా, ధర్మంగా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకుంటాం మాస్టర్స్. Last 10 seconds, masters. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మీ రెండు చేతులను విడతీస్తూ మీ రెండు కళ్ళపై పెట్టుకోండి. 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత మంచి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించినటువంటి మహతర్ ఫౌండేషన్ కు
జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ 11 గంటల సెషన్ లో వీలైన వాళ్ళు ఓన్లీ ధ్యానమే ఉంటుందండి. ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు 11 గంటలకు సేమ్ తెలుగు మార్నింగ్ లింక్ లోనే ఉంటుంది. నైట్ సెషన్ కూడా సేమ్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనండి. మీకు తెలిసిన మేడం, పాటలు జానకి గారని తను హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. జానకి మామిడి. ఓకే, మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకుని. హలో, చెప్పండి. నమస్తే అండి. మేడం, ఇది ధ్యానం గురించేనా మేడం? యోగా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండి మార్నింగ్ టైం సెషన్ లో? మార్నింగ్ 5 to 5:30 యోగా మేడం. మార్నింగ్ 5 to 5:30 యోగానా? 5:30 to 6 మెడిటేషన్, 6 to 7 క్లాస్. ఓకే మేడం, దానికోసమనే కాల్ చేస్తున్నారా మేడం? మెడిటేషన్ చేస్తున్నారా? అంటే నేను జాయిన్ అయ్యి ఒక 10 days అవుతుందండి. అదే ట్రై చేస్తున్నాను కానీ నాకు కాన్సన్ట్రేషన్ అసలు అవ్వడం లేదు ధ్యానం కోసము. రకరకాల థాట్స్ అన్ని వస్తున్నాయి, బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయాలి మేడం, నిదానంగా చేయడానికి చూడాలి. అదే క్లాసెస్ అయితే వింటున్నాను, ఈవినింగ్ క్లాసెస్ వింటున్నాను. అదే మార్నింగ్ సెషన్ లో కొంచెం యోగా కూడా ఉంటే దీనికి కూడా జాయిన్ అవుదామని. 5 to 5:30. కాకపోతే ఈ మంత్ ఓన్లీ మండే, ట్యూస్డే క్లోజ్ అవుతున్నట్టుంది మేడం. 21 days ఉంటది మార్నింగ్ క్లాస్. నైట్ అయితేనే 365 days కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీ April 1st నుంచి సెషన్ స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ మధ్యలో మాస్టర్స్ ని వాళ్ళని అందరినీ సెట్ చేయడం అది ఉంటది. ఓకే మేడం, థ్యాంక్ యూ.